హాతీరామ్ బాబుజీ మఠం ఒకటి ఉంటుంది. దాన్ని తొలగించే ప్రయత్నం ఏదో జరుగుతుంది టీటీడీలో అని చెప్పేసి గిరిజన బడ్డలు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు ఎక్కువ చేశారు. హాతీరామ్ బాబుజీ మఠం రూమర్స్ వరకే దీన్ని. అంతే. సో మఠం ఎండోమెంట్ చూస్తుంది, టీటీడీ ఏం చేస్తుంది, ఎండోమెంట్ ఉంటుంది. ఓకే. సో మటన్ సేఫ్ గానే ఉంటుంది అంటారా? 100%. ఏమన్నా స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశ్వర స్వామికి హాతీరామ్ ఏదో మఠాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొన్ని అన్యాకృతం అయినాయి, దాన్ని రికవరీకి వేశారు, కేసులు నడుస్తున్నాయి. ఈ దొంగలే, వైఎస్ఆర్సీపీ దొంగలే కబ్జా చేసిందంతా. పాచికలాడి ఓడగొట్టారు అనేది ఒక వాదన ఉంటుంది స్వామివారికి హాతీరామ్ గారికి అని. ఆ స్టోరీ ఏమైనా ఐడియా ఉందా సార్? లేదు, విన్నాను సూచాయిగా. వెళ్ళొచ్చాను నేను హాతీరామ్ మటన్కి వెళ్ళారు. వాళ్ళు వస్తారు, నన్ను కలుస్తారు. ఓకే. మఠం గురించి ఏమైనా డెవలప్మెంట్ ఆలోచిస్తున్నారా సార్? గిరిజన బిడ్డలు కదా, రెండు గవర్నమెంట్ టీటీడీ కింద ఏముంటుందండి. ఓకే సార్. ప్రధానంగా టీటీడీకి వచ్చేటువంటి రాబడి చాలా పెద్ద ఎక్కువలో కనపడతా ఉంటుంది. హుండీ వివరాల విషయాలకు వస్తే ఆ పూర్తి స్థాయి హుండీ మీద ఉండే అధికారం టీటీడీ బోర్డుకి ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం, మాది అటానమస్ బాడీ. బోర్డ్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకే. ఏమన్నా డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి కానీ ఏదైనా కావాలంటే ప్రభుత్వం కూడా అర్జీ పెట్టాల్సిందేనా టీటీడీ బోర్డుకి? అంతే. మరి కోర్టులు వస్తున్నాయి, కుంభకోణాలు జరిగాయని గత తాలూకు ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం ఆరోపించింది కదా. అవసరం లేని బిల్డింగ్లు కట్టేయటం, కమిషన్ల కోసం అవసరం చేయటం, రోడ్లు వేయటం, ఓకే, డెవలప్మెంట్ పేరు మీద అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే ఇది ట్రూవా సార్? పూర్తి స్థాయి కమాండ్ టీటీడీ బోర్డుకే ఉంటుంది, ఉండికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న డబ్బులు ప్రభుత్వాలు ముట్టవు. 100%. ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం కానీ సో బోర్డు చేతిలోనే ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే. బోర్డ్ ఈజ్ ది ఫైనల్. ఓకే. కాకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తాం, మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ప్రపంచంలో రిచెస్ట్ అంటే భారతదేశంలో రిచెస్ట్ బోర్డు అంటే టీటీడీ అనుకోవచ్చా సార్? ప్రపంచంలోనే ఫైనాన్షియల్గా ఎన్ని కోట్లు? వాటికన్ సిటీని దాటాం, అదే కదా వాళ్ళ కోపం. క్రిస్టియన్కి అదే కోపం, వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది టీటీడీ. ఇంత చిన్న తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన అంటే కలియుగ దైవం, అందరికీ దైవం మళ్ళీ. బట్ ఇంత ప్రపంచ ప్రాఖ్యాతి చెందినటువంటి తిరుమల గురించి చెప్పాలంటే సిస్టమ్స్ మంచిగా కూడా చాలా టెంపుల్స్ ఈ మధ్య తిరిగా. ఎందుకంటే స్వామివారి బట్టలు తీసుకొని వెళ్తాను నేను, అక్కడ టెంపుల్స్ చూశాను నేను. మెయింటెనెన్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు. మన దగ్గర ఉన్నంత సిస్టమేటిక్ ట్రూ ప్రపంచంలో ఎక్కడా లేదు. అసలు కొండ చుట్టూ వేసిన రోడ్ ఎంత చక్కగా ఉందో అసలు. అట్లా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తాం. ఎడ్యుకేషన్, హెల్త్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక గుడే కాదు కదా. ట్రస్ట్లు కూడా చాలా పనులు చేస్తూ ఉన్నాయి, గోరక్ష గురించి కానీ, విద్యార్థుల చదువుల విషయంలో కానీ, ఈ రకమైనటువంటి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ ఇవి కూడా చాలా చేస్తున్నట్టుగా కనపడతాం. చాలా చేస్తామండి. సిఎస్ఆర్ ఫండ్ మీద నాయుడు గారికి ఏమన్నా ఆధిపత్యం ఉంటుందా? ఏముండదండి, అది కూడా దానికి వేరే కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే. ప్రతిదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకొని బోర్డుకి పెడతారు. సిస్టమ్ అది బాగుంటుందండి. ఓకే. యూ కెనాట్ ఎస్కేప్. టీడీపీ పార్టీతో దగ్గర ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుబంధం ఉండి ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ తీసుకోకుండా టీటీడీ చైర్మన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? స్వామి అంటే ఇష్టం. ప్యూర్లీ ఇది మీ భక్తి రిలేటెడే? భక్తిగా ఏముంటుంది, స్వామి మీద ఉన్న ప్రేమే అంతే. ఎందుకు బిఆర్ నాయుడు గారు పొలిటీషియన్గా పనికిరారని మీరే ముద్రేసుకున్నారా? మీరే అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. నా మెంటాలిటీ సూట్ కాదు. ఒక్కసూటిగా వాడు ఉంటాడు పాలిటిక్స్లో. సో రాజకీయాలు ఎందుకు ఇష్టం లేదంటే ఏం చెప్తారు సార్? అంతే, మీడియా ఛానల్, మీడియా వ్యవస్థ చేసే వ్యక్తికి పొద్దున్న లేస్తే పొలిటికల్ మీదనే నడిచే టీవీ5 లాంటి ఛానల్ అధినేత మీరు. అలాంటిది పొలిటికల్ ఇష్టం లేదనే స్టేట్మెంట్ ఎలా? అంటే ఓన్లీ చిత్తూరు కావాలన్నారు, అది రాలేదు. ఇప్పుడు బాబు గారు మీరు అది ఎప్పుడుదో. సో రాజకీయాలని వద్దనుకునే అంత అప్పుడు కూడా అడిగాడని చెప్పి నేనేం అడగల, ఆయనే పిలిచి అడిగాడు. రాజకీయాలు ఇష్టం లేనంతగా ఎందుకు అంత ఇది అని అంటే ఏమంటారు? ఇది నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం లేదు. లేదా రాజకీయాలన్నీ మీ చుట్టే తిరుగుతాయి కాబట్టి రాజకీయాలు నాకెందుకు అనుకున్నారు? లేదు, నేను పెట్టింది 2006లో టీవీ5. అంతమంది అంతా యాక్టివ్గా ఉన్నాను కదా, పాలిటిక్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. ఓకే. లేదా నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను ఏమన్నా అన్ని ఎలక్షన్ కేసులే. ఏమన్నా అంటే మామూలు విషయం కాదు సార్. భక్తి విషయంలోకి వస్తే
స్వామివారి తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంటే. 90% వెళ్ళను. ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మా అమ్మ అట్లా అలవాటు పడ్డాము అంతే. ఓకే, దానికి ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు. అంతే. నీకు పలాంది ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా సార్. అంతే. బిఆర్ నాయుడు గారికి వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా, టీవీ5 ఇష్టమా, లేకపోతే ఇంకేదైనా ఇంత జీవితంలో ఇంకేదైనా సాధించలేనిది ఉండిపోయిందనా? ఏ రకంగా ఉంటుంది మీ? నేను చిన్న ఉద్యోగస్తుల నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంకేం ఆశలు ఉంటాయి? అంత ఆశలకి అంత ఉండాలి కదా మనిషికి. ఆయన అంత సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేశారని ఫుల్ఫిల్ లైఫ్ అని అంటే మీ నోటే విన్నాను నేను ఇప్పటి వరకు. ఆశయాలు వేరే ఏం ఆశలు లేవు. డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఎంత బలంగా మాట్లాడడానికి కారణం? లేస్తాను రోజు, ఇంటి ఆడ హైదరాబాద్లో ఉంటే వాకింగ్ చేస్తా కొంచెంసేపు, ఈ పేపర్లు చూస్తుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను 9:30, 10 కల్లా. ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎందుకు పైగా? ఇంకేం నావిగేషన్ ఉంది? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? సో ఆఫీస్కి ఆడపోతే 10 మంది కలుస్తారు, వస్తారు. మీ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు సార్. 60 సంవత్సరాలు అంటే ఫేవరెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని అంటారని నాకు తెలుసు, కానీ ఇంకేమన్నా పేరు అంటారేమో వినాలని. చంద్రబాబు నాయుడే. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంటే కొంచెం, ఎందుకంటే పేదవాళ్ళకి స్కీములు పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం అని మీరంటే అసలు ఆశ్చర్యకరం. ఎందుకు ఇష్టం ఉండకూడదు? ఏమో అసహించుకుంటారేమో. భలేవాడు. మరి పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాళ్ళని పొగడే గ్రేట్ లీడర్. మీకు తెలీదు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి బద్ధ శత్రువులు రాజకీయంగా. ఆయన చనిపోయినప్పుడు ఎక్కెక్కి ఏడ్చాడండి చంద్రబాబు నాయుడు. తెలుసా మీకు ఇది? ఆయన చిత్తూరు పోయి చిత్తూరు నుంచి బై రోడ్ వెళ్ళలేకపోయాడు అక్కడికి, ఇడుపులపాయికి. చిన్నపిల్లలాగా ఏడ్చాడు ఆయన. మంచి మిత్రుని పొడగొట్టుకున్నాను. ఆయనే అలా అన్నప్పుడు అయినప్పుడు మాదే ఉంది, చాలా చిన్నోళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు బయటకు కనిపించాడు కానీ చాలా ఎమోషనల్ అండి. అవునండి, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ పెద్దగా బయటపడడు, ఆయన లోపలే ఉంచుకుంటాడు. ఆయన ఫ్యామిలీ పర్సన్ కూడా, ఇన్నోవేషన్ పర్సన్ కూడా, ఇంకా అన్నీ ఆయన చూసి చాలా మంది చాలా నేర్చుకోవాల్సిందే సార్. నిజంగా చాలా గ్రేట్ లీడర్ అండి. అట్లాంటి గ్రేట్ లీడరు ఉండటం తెలుగు వాళ్ళకి గర్వకారణం అంతే. అలాంటి వ్యక్తి పొంది పుట్టాడు. ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఏమి ఆశించకుండా ఆయన ఆ రోజుల్లో సైబరాబాద్ పెట్టినప్పుడు ఎంత సంపాదించకూడదైనా, 1,000 ఎకరాలు కావాలంటే రాయించుకునే పని, త్రోవే ప్రైజ్లో ఇచ్చేవాళ్ళు. కానీ అది ఏం చేయలేదు, ఎక్కడ ఒక సెంటు భూమి కొనలేదు ఆయన. మీ లైఫ్ని వ్యక్తిగతంగా అన్వేషించినప్పుడు సార్, ఒంటి చేత్తో వచ్చి బిజినెస్లు పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించారు. మీరు ఫస్ట్ జనరేషన్ అని తెలుసుకోవడం అదొక ఆనందకరం. మాలాంటి ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ మీరు స్ఫూర్తిగా ఉంటారు. అలాంటిది ప్రధానంగా ఈనాడు మీద కానీ, టీవీ5 మీద కానీ, ఏబిఎన్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి బినామీస్ అని అంటుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు అంటుంటారు. దేవుడు ముందర చెప్తున్నాను, నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ₹1 సాయం చేయలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు అపారమైన భక్తి. ఆయన ఉన్నాడు పక్కనే, ఎప్పుడు ₹1 సాయం చేయలేదు నాకు. నేనేం అడగలేదు, ఒక మాట సాయం కూడా అడగలేదు. ఎక్సెప్ట్ టీటీడీ నేనేం అడగలేదు ఆయన. నాకు 73 ఇయర్స్ దాటినాయి. ఏదో దేవుడి దగ్గర కొంచెం ఓపిక ఉండగానే కొంచెం సేవ చేసుకుందామనే వచ్చాను, కానీ లేకపోతే నాకేం అవసరం. ఫ్యామిలీ మొత్తం ఆడ పెట్టుకొని నేను వచ్చేది, నెలకి 20 రోజులు ఉండాల్సిన అవసరం నాకేం వచ్చింది? ఏదో సర్వీస్ మోటోతో వచ్చాను దేవుడికి. ఇక్కడ కొంత చెత్త ఎక్కువ పెరిగిపోయింది, అవన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను. ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే అది గాడిలో పడింది అనుకోండి, వచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారు. ఈ రకమైన ఆరోపణలు చేసే నేతలకి ఏమని చెప్తారు? ఏముంది ఆరోపణలు ఒకటి చేయమని? ఏం లేదు, ఏముంటుంది? నా దగ్గరికి ఒక్క ఫైల్ రాదండి. మిగిలిన చైర్మన్ల సంగతి నాకు తెలియదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ కాను. ప్రతిదానికి సబ్ కమిటీలు వేసాం.
ఎమ్మెల్యేలు ఎవరు బీఫామ్ ఇప్పించమని మీ దగ్గరికి రాలేదు? వస్తారు కానీ నేనే చెప్తే నేను చెప్పనంటే చంద్రబాబు నాయుడు నాకేం బట్టి ఆయన ఇస్తాడా నేనే చెప్తే? మనకు 2 కళ్ళు ఉంటాయి, ఆయన 1000 కళ్ళు ఉంటాయి. మొత్తం స్కాన్ చేస్తాడు ఆయన. ఒక టీవీ అధినేత చెప్పాడు అని అంటే ఆయనకి ఆ అదేముండదు support ఆయనకి, ఉందంటే minimum అదేముండదు. వీడు ఏదైనా ఇంటెలిజెన్సే సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవుతాం. మరి అడిగిన వాళ్ళకి అంతా ఇస్తా ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి?